సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఈ ప్రకృతికి మనిషి ఆకారానికి ఏమైనా సంబంధం ఉందో చెప్పండి. ఈ ప్రకృతికి మనిషి ఆకారానికి తేడా ఎంత ఉంది చెప్పండి. చాలా ఊహించలేనటువంటి ఏమండి రెట్లుగా మనకి విశ్వమే పెద్దది కనబడుతుంది ఒక్క మనిషిని పోల్చుకుంటే. అవునా కదా? ఏంటంటే ఈ విశ్వంలో ఒక మనిషి కనబడతారే చెప్పండి. అలాంటిది అంత పెద్ద ఆకారం కలిగినటువంటి దేవుడు ఈ 5.5 అడుగుల ఆకారం కలిగినటువంటి మనిషిలో ఉన్నాడు అంటే అది ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడు? అంత పెద్ద ఆకారం కలిగినటువంటి ఆత్మ ఈ చిన్ని మట్టి దేహంలో ఎలా ఈగడి ఉంది? అది మీకు అర్థమవ్వాలి. అందుకే మనలో నివసించుతున్నటువంటి ఆత్మ సామాన్యమైనటువంటి ఆత్మ కాదు. అందుకే మరణించిన మరుక్షణమే, ఒక్క క్షణంలోనే ఈ భూలోకాన్ని, ఈ విశ్వాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఆత్మ? ఎందుకంత తొందరగా వెళ్ళిపోతుందంటే ఈ భూమిలో ఒక్క నిమిషం ఉంటే అంటే మనిషి ఆత్మను పట్టజాలే కెపాసిటీ దేనికి లేదు చెప్పండి. భూమికి, ప్రకృతికి, సృష్టికి లేదు దాన్ని భరించే శక్తి. అంటే దేవుణ్ణి భరించగలిగే శక్తి దేనికి లేదు? ప్రకృతికి లేదు. భూమి ఎలాంటిదట? పాదం పెట్టుకుని చిన్న పీట లాంటిదట. ఆయన పాదానికి కూడా సరిపోదు పీట. డాడీ అప్పుడు మనం పీట పెట్టుకుంటాం, అది మన పాదానికే కరెక్ట్ సరిపోతుంది లేదు. అలాంటి పీట లాంటి ఆయన ఆకారం కలిగినటువంటి పాదమే పట్టలేకుంటే ఆయన ఆకారం కలిగినటువంటి ఈ యొక్క ఆత్మను పట్టలేసి అంత పెద్ద ఆకారాన్ని ఇంత చిన్న 6 అడుగుల ఆకారంలో ఎలా దాచి ఉంచాడు దేవుడు అంటే కేవలం ఆయన ఎందుకు పెట్టాడు దేవుడు అంటే ఆయన ఈ దేహము లేదా ఈ ఆలయము తాను ఆరాధింపబడాలి అని, ఇందులో తానుండాలని దీన్ని కట్టుకుంటాం. ఏదైనా కానీ సాధారణంగా మనం కట్టుకునే ఇల్లు మనం ఉండడానికే కట్టుకుంటాం. అవునా కదా? దేవుడు కూడా